ముత్తాత గారికి ప్రణామాలు. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా, కనిపించిందా మీ అందరికి? నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆ ఫిగర్ ఎలా ఉంది? అదిరింది కదరా. అదే ఫిగర్ ని ఆదివారం 8 to 9 మధ్య వాళ్ళ ఇంట్లో నైటీలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ముసల్దున్నట్టే ఉంది. చిచి 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 ఓర్ని అమ్మ ఇట్లా ఉంది కదా అయ్యా, అమ్మ ఊర్రా ఆయన ఇదేమద్రు అంతా మేకప్పే. కింద చూపిస్తా మీరు మొత్తం ఇప్పుకోండి అయిపోతుంది. లాస్ట్ ఒక వీడియో పెట్టినా నేను, విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి, కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా, కనిపించిందా మీ అందరికి? అరే నీ అమ్మ గాలిపోగల అమ్మడ్డ, నీ చెల్లిలో నా అమ్మడ్డ, నీ అక్క నా సుల్లి, నీ నోట్లో నా అమ్మడ్డ, ఎర్రిపోగున అమ్మడ్డ, సరిగ్గా మాట్లాడితే మాట్లాడు, ఎర్రిపోగున అమ్మడ్డ. నాకు గర్భం రప్పించాడు, ఇదే పొట్ట, ఇది వ్యాక్స్ కాదు అని ఆమె అంటుంది. ఇప్పుడు మీరు ఆమెనే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. మనం ఆమెతో మాట్లాడదాం. హలో అండి, ఎందుకు నవ్వుతున్నారు? బేసిక్ ఇంత బ్రేకింగ్ న్యూస్ కొట్టించుకుని నవ్వుతావేంట్రా? ఓకే, మీ పేరేంటి? మిమ్మల్ని ఏమని పిలవాలి నేను? స్వీటీ. అగరబత్తి కాదు నిన్ను. విరాట్ కోహ్లీకి ఎక్కడ మెన్షన్ ఇవ్వలేదు, విరాట్ కోహ్లీని ఎక్కడ ఒక హ్యాష్ ట్యాగ్ లో కూడా యూజ్ చేయలేదు. మీరు అదే విరాట్ కోహ్లీ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని కూడా నేను చెప్పలేదు. మీరు ఎలా క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అనుకుంటారు? ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. సో ఎవరు మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఇప్పుడు షూటింగ్స్ లో ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవడానికి కొన్ని వ్యాక్స్ పౌచ్లు వాడతారు. పౌచ్ వ్యాక్స్ పౌచ్ అండి అది. ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇదేం పెట్టుకోరు కదా. రాళ్ళతో దెంగితే కన్ను అదురుతాయి, రాళ్ళతో దెంగితే కన్ను అదురుతాయి. పౌచ్ వ్యాక్స్ పౌచ్ అండి అది. సో మీరు అది కేవలం ట్రోలింగ్ కోసమే చేశారా? ట్రోలింగ్ కోసం కాదండి, ఫన్ కాంటెంట్ కోసం. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. గురించి సిఎస్కే వాళ్ళు మస్తు తోపుగా కమెంట్స్ చేసుకుంటారు కదా. నా కమెంట్ సెక్షన్ లోకి వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే నాతోని క్యారమ్స్ ఆడి చూపియండి. మాదంతా పెద్ద ఆటలే, రా చూపిస్తాం. నీకెవరు ప్రెగ్నెంట్ చేసిన నాకేం అర్థం కావట్లేదు. కిరణ్ కుమార్ ఫన్ కాంటెంట్ కోసం విరాట్ కోహ్లీ పేరుని అంత పబ్లిక్ ఎలా వాడేశారండి స్వీటీ గారు? విరాట్ కోహ్లీ అంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పలేదు కదండి నేను. క్రికెట్ కి సంబంధించిన కాంటెంట్ ని చేస్తూ ఒక రీల్ చేస్తూ నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ కాలేదు అని ఎలా అంటారు మీరు? చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఎవరికైనా కూడా విరాట్ అన్న నేమ్ అయితే ఉండొచ్చు కదా. నా వల్ల కాదు, నా వల్ల కాదు. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. దాన్ని మామూలు కొట్టద్దు, పందెం దొక్కినట్టు దొక్కాలి దాన్ని. పందెం దొక్కినట్టు దొక్కాలి. కొంచెమైనా సిగ్గుందా నీకు?
ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ముసళ్ళు ఉన్నట్టే ఉంది. బిగ్ టీవీలో లైవ్ ఇచ్చింది ముసళ్ళన్న నయం దానికంటే. నేను కొంతమంది దగ్గర ఇట్లో దాన్ని కొట్టాలి. సిగ్గులు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకు ముందు లేదు. సరదాగా చేశారని వ్యాఖ్యలు కూడా చెప్తున్నట్టుగా ఉంది సార్. కోయిల మీద వేసినటువంటి అపవాదుకు ఆ పరువు నష్ట దావా వేసి ఆమెకు తగిన శాస్తి చేసి ఉన్నటువంటి ఆ జీరా మొత్తం పిండేస్తే గానీ అప్పటికి బుద్ధి రాదు ఇట్లాంటి వాళ్ళకు. ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? అసలు నేను ఆయన గురించే మాట్లాడలేదు. క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన ఎక్కడా నేనెక్కడా నా అవకాశ ఏంది? వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్ గా కూడా పనికిరాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆమెకి ఇట్లా ఫేమస్ అవ్వడం ఏది వైరల్ అవుతుందో అట్లాంటి టాపిక్స్ స్పోర్ట్స్ వైరల్ కోసం మాట్లాడుతున్నట్టుగా చెప్తుంటుంది. మీడియా ముందు గొడవలు చేస్తుంటది, బాగా పబ్లిసిటీ తెప్పించలేండి. ఇట్లాంటిది అన్ని కూడా సైకాలజికల్ డిజార్డర్ అంటాం. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? అంటే హీరోయిన్లను తమ భార్యలుగానే ఊహించేసుకోవడం, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా పురుషులు ఎక్కువ చూస్తాం. మరి ఈమె మాత్రం మరి మొదటిసారిగా స్త్రీ నుంచి ఇటువంటి వాదన ఎత్తుంటున్నాం. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. అంతా ఎట్లా ఉంటది అంటే మొత్తం ఇట్లా జరుపుడు ఉంటది. ఇట్లా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒకసారి వీడియో కాల్ మరి లిఫ్ట్ చేస్తుందా లేదా? సరే అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు? ఇన్ని రోజులు కనిపించలే. ఈ మధ్య అసలు కంటికి కనిపించలే. దుబాయ్ అన్నావు మొన్న బిగ్ బాస్ లా. అది ఫేక్. ఫేక్ ఇక్కడ ఏదో ఇచ్చిండు అన్నావు కదా, ఏంది అసలు అది? నీ పొద్దున కత్తుంటేవరా? దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. ఇప్పుడు నా హస్బెండ్ కూడా నేను విరాట్ కోహ్లీ నిలుచుకుంటా కదా. హస్బెండ్ ఉన్నాడా? పెళ్ళయిందా? ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం బేసిక్ గా హస్బెండ్ కూడా నేను విరాట్ కోహ్లీ అనుకోవచ్చు కదా. కొంచెం అనుకుంటున్నావా? ఏనా ఏదో మెంట్లా? విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ ఏదో ఇచ్చిండు, సంథింగ్ నాకు ప్రెగ్నెంట్ అయిందని చెప్పినావు అంటే దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదా? ఏం ప్రాబ్లం అవ్వదా ఫర్దర్ గా? ఏమవుతుందంటావు? నరుకుతారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.